రామాయంపేట మున్సిపాలిటీలో ఎన్నికల జోష్ వార్డున హోరెత్తుతున్న ప్రచారం. గజవాడ లావణ్య నాగరాజు ప్రచార పర్వం. అడుగడుగున బ్రహ్మరథం పడుతున్న ఓటర్లు. సమస్యల పరిష్కారమే లక్ష్యం. అభివృద్ధి మంత్రంతో దూసుకుపోతున్న లావణ్య. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికల బరిలో ఉద్రిక్తత, ఉత్సాహం కలగలిసి ప్రచార పర్వం పీక్ స్టేజ్ కు చేరుకుంది. ముఖ్యంగా 1 మరియు 7వ వార్డుల ఎన్నికల ముఖ చిత్రాన్ని ఒక్కసారి పరిశీలిస్తే అక్కడ గజవాడ లావణ్య నాగరాజు పేరు మారుమోగిపోతుంది. రామాయంపేట పట్టణ సరిహద్దుల్లోకి అడుగు పెట్టగానే వినిపిస్తున్న ఏకైక నినాదం గజవాడ లావణ్య నాగరాజు. సూర్యోదయానికి ముందే తన ప్రచార బృందంతో వీధుల్లోకి వస్తున్న లావణ్య గడప గడపకు నడుస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. మహిళా సంఘాలు, యువత, వృద్ధులు ఇలా ప్రతి వర్గం నుంచి ఆమెకు అపూర్వ స్పందన లభిస్తోంది. ముఖ్యంగా వార్డుల్లో ఏళ్ల తరబడి వేధిస్తున్న స్ట్రీట్ లైట్లు, అండర్ డ్రైనేజ్, మురికి కాలువల సమస్యలపై ఆమె స్పష్టమైన హామీ ఇస్తుండడం ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతోంది. కేవలం మాటలు చెప్పే నాయకురాలు కాదు, సమస్యలు విని అభివృద్ధి చేసే నాయకురాలు కావాలి అన్న ఓటరు ఆకాంక్షకు లావణ్య నిలవెత్తు రూపంగా కనిపిస్తున్నారు. యువతకు ఉపాధి, క్రీడలపై భరోసా ఇస్తూ మహిళలకు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ ఆమె సాగిస్తున్న పాదయాత్ర వార్డులో ఒక ప్రపంచాన్ని సృష్టిస్తోంది. రోడ్లు, తాగునీరు, విద్యుత్ సమస్యలపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్న లావణ్య ఈ ఎన్నికల్లో హాట్ ఫేవరెట్ గా నిలుస్తున్నారు. మొత్తానికి రామాయంపేట మున్సిపాలిటీలో ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా గజవాడ లావణ్య నాగరాజు పేరే వినిపిస్తోంది. ఇది మెదక్ జిల్లా రామాయంపేట పట్టణం నుంచి మా టీఎస్జీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ తుజాల శ్రీనివాస్ గౌడ్ నివేదిక. మైపాలన్న గారికి రామాయంపేట పట్టణంలో అన్ని వార్డులు తిరగడం జరుగుతుంది. ఈ వార్డులకు సంబంధించి అన్ని వార్డులు ఎన్నో విధమైన సమస్యలు ఉన్నాయి. మరియు రామాయంపేట అభివృద్ధి కుంటిపడిందని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు తెలుస్తున్నది. దీనికి మనం అభివృద్ధి చేసుకుందామనే ఉద్దేశంతో గౌరవనీయులు పెద్దలు మైనంపల్లి హనుమంతరావు గారు మరియు మైనంపల్లి రోహిత్ రావు గారి సమక్షంలో వాళ్ళ తమ్ముని లాంటి వ్యక్తిని మనకు రామాయంపేట మున్సిపాలిటీకి పంపడము మనకు అదృష్టవంతం. ఎందుకంటే ఈరోజు రామాయంపేటలో 12 వార్డులు ఎక్కడ తిరిగినా, ఎక్కడ చూసినా మన పూరి గుడిసెలు, పూరిపై ఇల్లు కనబడుతున్నాయి. మొత్తం 40 సంవత్సరాలు, 30 సంవత్సరాల కింద కట్టిన మోల్రు శిథిలావస్థలు కనబడుతున్నాయి. ఏదో వాళ్ళు పేపర్లో చూసిర్రు, వాళ్ళు వీళ్ళు అన్నారు అనే మాట వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు గల్లీ తిరుగుతుంటే మా హనుమంతన్నకు ఏదైతే నమ్మకమైన వ్యక్తి కన్నడినాడు చూసి బాధపడుతున్నాడు. ఎందుకంటే అన్న, ఈ మున్సిపాలిటీకి మేము 50 కోట్లు అనుకున్నాం, 50 కోట్లు కాదు, సరిపోదు, 100 కోట్లు ఇచ్చినా తక్కువనే అన్న అని చెప్పి మన మైనంపల్లి హనుమంతరావు గారికి అన్న సమక్షంలో రాత్రి 12 గంటలకు కూడా మీట్ అయ్యి చెప్పడం జరిగింది మా ముంగట. ఇదే పట్టుదల అన్న, ఇది మంచి శుభసూచకం, మంచి అవకాశం. రామాయంపేట పట్టణంలో ప్రతి యువ నాయకులు, మా అక్క చెల్లెళ్ళు అందరూ పట్టుబట్టి కక్ష పట్టున్నారన్న. ఎందుకంటే అభివృద్ధికి ఓటేస్తాం, అభివృద్ధికి ఓటేయాలంటే, అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. అభివృద్ధి అవుతుందని చెప్పి పట్టం కట్టున్నారన్న. మనకు వార్డులో, మనకు ఫస్ట్ వార్డులో సంబంధించి అన్న మొత్తం గరీబ్ వార్డు అన్న, గరీబ్ వార్డు కాబట్టి దానికి సంబంధించి రోడ్లు, మోల్లు, వీధి దీపాలన మాకు ఈ వార్డుకు 50 ఇందిరమిన్లు, మొత్తం 100 ఇందిరమిన్లు కావాలన్న ఏడాది లోపు మాకు ఖచ్చితంగా నెలలోపు మాకు 25 ప్రొసీడింగ్ ఇప్పించే బాధ్యత నువ్వు తీసుకోవాలన్నా. తీసుకుంటేనే మేము బయట పడతాం. ఆ 25 ప్రొసీడింగ్లు ఇస్తే మా మొత్తం మా 1వ వార్డు అందరికి సంబంధించి, అన్ని వర్గాలకు సంబంధించి ఎలాంటి వివక్ష లేకుండా శిథిలావస్థలో ఉన్న ఇండ్లు నా దగ్గర 15 లిస్టు ఉన్నాయన్నా. ఇంకా 10 మందికని చేసి నెలలోపు మన రోహిత్ రావు సాగర్ తోటి కొబ్బరికాయ కొట్టించేసి 6 నెలల్లో గృహప్రవేశం చేస్తా అని చెప్పి మాటిస్తున్నా. ఈ మాట మనకు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చెప్పిండు, హనుమంతరావు చెప్పిండు, ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారన్నా. ఎటువంటి ఇండ్లు ఉన్నాయి, ఎంత గరీబ్ ఉన్నారని చూడాలన్నా. ఇంకా ముందుకు ఏదైతే ఉన్నదో ఓట్లప్పుడు వచ్చిర్రు, ఓట్లు వేసుకున్నారు, మళ్ళీ ఇటంకలు కనవల్లే. పట్టణంలో చూస్తుంటే మా మీద నా గౌరవం, నా నమ్మకాన్ని తగ్గద్దంటే మీకు హనుమంతరావుకు కాళ్ళు మొక్కి చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి
వాళ్ళకు ఇష్టమున్న నిధులు రామంపేట తేవాలని చెప్పి ఉద్దేశం ఉండాలి. ప్రతి ఆడపడుచు కలకల అంటుందన్న ఈ రోజు రామంపేట పట్టణంలో ఇబ్బంది ఉన్నదన్న. ఇంత అభివృద్ధి చేయాలంటే మా 1వ వార్డు కానీ 7వ వార్డు కానీ పొద్దున్న నుంచి 2వ వార్డు కానీ చూస్తుంటే అర్థమవుతుందన్న. ఒక్కొక్కరం 10 ఓట్లు బయట వార్డులో వేపిస్తామని చెప్పి వాళ్ళే సంకల్పం చేస్తున్నారంటే మనం ఎంత జరుగుతున్నామని చెప్పి ఆలోచన చేయాలన్నా. ఎవరికి నమ్మే ఆలోచన లేదమ్మా. ఇప్పుడు ఎందుకంటే ఏదైతే రన్నింగ్ గవర్నమెంట్ ఉందో ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కే పట్టం కట్టి అది గెలిపించుకుంటేనే మనం అభివృద్ధి చేస్తామని చెప్పి అందరికి అర్థమవుతుందన్నా. ఇప్పుడు మోసపోమన్నా. ఖచ్చితంగా మా వార్డు ప్రజలకు మేము ఏదైతే రాత్రి అనుకున్నామో 25,000 రూపాయలు డబుల్ బెడ్రూమ్ కట్టుకు ఇందిరా మిల్లు కడితే నేను ఇస్తాను. 25,000 రూపాయలు వాళ్ళు ఇవ్వాలి. ఒక కంపెనీకి కన్స్ట్రక్షన్ కంపెనీకి మనం ఇచ్చి అది 6 నెలల లోపు గృహప్రవేశం చేస్తామని చెప్పి మాట ఏం జరిగిందన్న. ఆడపిల్ల ఉడితే 15వ తారీఖు 2వ నెల 2026 నుంచి మా 1వ వార్డు కోడలై ఉండాలి, ఓటర్ ఇక్కడ ఉండాలి. వాళ్ళ మన్మరాలు ఉడితే 25,000 రూపాయలు నేను 6 నెలల లోపు డిపాజిట్ చేస్తానా. 25,000 రూపాయలు వాళ్ళు పెడితే 50,000 రూపాయలు వాళ్ళ కళ్యాణానికి బిచ్చుడు చేస్తానా. చేస్తే అది అప్పుడు 5 లక్షల చిల్లర మనకు వస్తున్నాయి అన్న. ఇది ఏదైతే ఉందో ఈ వార్డులో ఆరోగ్యపరంగా కానీ ఎలాంటి మరణం చెందినా ఒక 10,000 రూపాయలు ఆర్థిక సాయం మనకు దినాల నాడు ఒక 50 కిలో బియ్యం ఇద్దామని నేను కోరుతున్నామన్నా. ఎందుకంటే ఒక ఆడపడుచు పెళ్లి చేసుకుంటే ఒక మంచి పట్టు చీర బహుమతిగా ఇద్దామని నేను అనుకుంటున్నాను. ఇవన్నిటికీ ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకు ఇప్పుడు మన ఏదైతే ఇప్పుడు మాట్లాడారో గొల్పర్తి కాడ హనుమచెరువు మొత్తం నిండిపోతుందన్న. పొలం అంతా ఖరాబ్ అవుతుంది. దీనికి సంబంధించి హనుమచెరువు కానీ గొల్పర్తోలే కానీ ఇవి కానీ కోనాపూర్ చెల్లర దాకా అప్పుడు డ్రైన్ కొడతామని చెప్పి ఆ మాట చెప్పి అప్పుడు తప్పించుకురన్నా. ఇది హనుమంతాన్ని మాత్రం తప్పించుకుంటే మనకు మళ్ళా రేపు ఎమ్మెల్యే ఓట్లకు మనకు ఇబ్బంది అవుతుందన్న. ఈ పట్టణాన్ని సుందరవంతంగా చేస్తే మీరు ఎక్కడున్నా చెప్తామన్నా. ఇదన్నిటికీ దోచి మీరు మీ ద్వారా మా వార్డు ప్రజల బాధలు మీకు చెప్తున్నామన్నా. మళ్ళీ ఒకటి ఎందుకంటే మనకు అన్ని 12 వార్డులు బాధ్యత ఉంది అన్న. 12 వార్డులలో మా ఫస్ట్ వార్డు ఓటర్లు కానీ 7వ వార్డు ఓటర్లు కానీ 2వ వార్డు ఓటర్లు కానీ వాళ్ళే బాధ్యత తీసుకుంటామన్నా. ఇప్పుడు జూటా మాటలు చెప్పడానికి బుద్ధి ఓటు పరంగా చెప్తామని చెప్పి ఖచ్చితంగా ఉన్నారన్నా. దయచేసి అందరికి అందరికీ ఈ యొక్క వీడియో తగ్గకుండా ఎప్పటికీ వెనువెంటుంటా ఈ బాట మన దేవుని సాక్షిగా చెప్తున్నానా. ఇది మాత్రం మాట దాకుండా నన్ను హనుమంతరావు దగ్గర రోహిత్రావు గారి దగ్గర నెలలోపు తెచ్చి ఈ నిధులు ఇచ్చామని చెప్పి కోరుకుంటున్నాను.